వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు కుంటలు నిండాలని, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆదివాసీ ప్రజలు పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయ ఆచారాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాలే దేవుడు ఆరే పూజలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆచారంలో భాగంగా అడవిలోకి వెళ్లి పంచపాండవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇదే అంశాన్ని సంబంధించి పూర్తి సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఉత్తరాల కాలం నుండి కంప్యూటర్ కాలానికి పరుగులు తీస్తున్నాం. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో తాతల ముత్తాంతల నుంచి వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఆ సాంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం ములుగు జిల్లా ములుగు మండలం కన్యాగూడెం గ్రామంలో ఉన్నాము. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల కాల వ్యవధిలో వాళ్ళ గ్రామంలో కొన్ని సాంప్రదాయ పండుగలు జరుపుతున్నారు. అసలు ఏంటి ఆ సాంప్రదాయాలను తాతల ముత్తాతలు మాత్రం జరుపుతారనుకున్నారు, కానీ ఆ సాంప్రదాయాలను ఇప్పటికీ కొంతమంది కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ వన దేవతలను దర్శించుకుని గుట్టకొస్తారు, వాళ్ళ పూజ అంటే తెలిసిన ప్రదేశం మనకు సంబంధించి అంటే ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటి ఈ ఎందుకు మీరు బయటకు వచ్చారు? ఇలా వనదేవతలు పూజించడానికి వచ్చినాం. అసలు ఏంటి మీ పూజ ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత మాకు వర్షాలు కొట్టగా మేము వచ్చినాం, అంతే సార్. వర్షాలు కొట్టగా వచ్చినాం. మీ ఈ దేవుడు మనం వనదేవుని చేస్తేనే మాకు ఈ వర్షాలు వస్తాయని నమ్మకం ఉన్నది, కొడతాయి కూడా. అంటే ప్రతిసారి మీరు పూజ చేసే ముందు మీ గ్రామంలో మొదట ఏ పూజలు చేస్తారు, ఎటువంటి పూజలు చేస్తారు? మేము ఊళ్ళో దేవతలకు అందరికీ పూజ చేసి ఇక్కడ వనదేవతకు వచ్చి చేసుకుంటాం. చేసుకొని ఇక్కడ వనదేవతని పూజించి పంది బిళ్ళని సాలదేవుని పెడతాం. ఇక పంచపాండవులు 5 ఉంటారు కదా, ఆ 5 వాళ్ళని పాలు పొంగిస్తాం. పొంగించిన తర్వాత పాలు పొంగినాక ఇక పాశం ఉంటుంది. అసలు కూరగాయల పండబెట్టి కొడతారు, కొడతానికి కొడుతుంది. అదే సిద్ధాంతం. వాళ్ళ తాతలు ముత్తాతలు ఏ విధంగా ఆ సాంప్రదాయం కట్టుబడి చేశారో అదే విధంగా ఇప్పుడు అలాగే కొనసాగుతుంది. అలాగే ఆ గ్రామంలో మరో వ్యక్తి ఉన్నారు, అతను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటన్నా ఈ పూజ ప్రత్యేకత చేస్తాను? ఈ పూజ ప్రత్యేకత ఏంటంటే రాబోయే రోజులకు జరగబోయినటువంటి భూతకాలానికి ప్రత్యేకించినటువంటి సమాచారం ఏంటిదంటే తాతల ముత్తాతల నుండి ఇప్పటి వరకు మేము చిన్నపిల్లల కాంచెల్లి మా తాతల ముత్తాతలది ఈ సాంప్రదాయం అనేది చేసేది. ఈరోజు ఆదివారం రోజున మేము వనదేవతలను మొక్కుకొని మాకు ఈ సాలదేవర అనే పండుగ అనేది, ఎందుకంటే మా పంట పైరు మా చెరువులు కుంటలు అన్నీ నిండాలి, మా విలేజ్లో అందరు కలిసి ఆయురారోగ్యాలతోటి ఉండాలనేది మా ఒక ప్రత్యేకత. దాన్ని పురస్కరించుకొనే మేము ఈరోజు మా గ్రామ పెద్దలం అందరం కలిసి గిరిజన నేతృలము అందరం కలిసి ఈరోజు ఈ మన సాలదేవర పండుగ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అడవిలోకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే ముందు మా గ్రామంలో ఉన్నటువంటి వనదేవతలు, మన గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో మన సీతారామన్న పండుగ అని చేస్తాం మా ఊళ్ళే. ఆ సీతారామన్న పండుగకు సంబంధించింది అక్కడ కొన్ని పూజలు ఉంటాయి. అవి చేసుకొని ఎర్రమ్మ తల్లి అనేది ఇంకో పూజ ఉంటుంది. అది చేసుకున్న తర్వాత భూలక్ష్మి దగ్గర కూడా పూజలు ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత పోషమ్మ దగ్గర పూజలు ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత అందరం కలిసి సంబరంగా ఈరోజు ఈ అడవిలోకి రావడం జరిగింది. ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మేము చేసే కార్యక్రమం ఏంటిదంటే మాకు పూర్వీకులు చెప్పినటువంటి విధి విధానంతో మేము చేసే పని. ఇక్కడ మేము చిన్నగా పొయ్యి పెట్టి పాలు పొంగియడం జరుగుతుంది. పాలు పొంగించిన తర్వాత పాలు ఎటైతే పొంగుతాయో అటువైపు నుంచి మాకు వర్ష సూచక అనేది కనబడుతుంది అనేది మాకు ఒక సాంప్రదాయం. దాన్ని బట్టే మేము ఇక్కడ చేయడానికి సిద్ధపడ్డాం. మరియు ఇంకొక విధానం ఏంటంటే పంచపాండవులు, ఎందుకంటే మన ఈ సాలదేవరాలకు చేసే ముందు పంచపాండవులకు సంబంధించినటువంటి ఒక 5 విగ్రహాలను తయారు చేసి ఆడ చెట్టు కింద పెట్టడం జరుగుతుంది. అప్పుడు చిన్నపిల్లలను ఒక 5గురిని వాళ్ళను స్నానం చేయించుకొచ్చి ఆ పంచపాండవుల ముంగట, ఆ గద్దెలేసిన ముంగట పండబెట్టి వాళ్ళను కర్రలతోటి మా పూర్వీకులు మా పెద్దలు కొడతారు. ఆ కొట్టిన తర్వాత వాళ్ళు ఎటుపక్క నుంచి వర్షం పడుతుంది అనేది వాళ్ళు చెప్పుతున్న క్రమంలోనే ఈరోజు ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడ్డ విషయం ఏంటంటే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో దాదాపు ఇప్పుడు ఒక ½ అన్ అవర్ నుంచి మాకు వర్ష సూచక అనేది, వాళ్ళు అయితే పిల్లలు ప్లస్ పాలు ఈ 2 ఒకే విధంగా మాకు సూచక అనేది మాకు వినబడ్డది. అటునుంచే మాకు వర్షం స్టార్ట్ అయ్యి మాకు కొట్టడం జరుగుతుంది. ఇది మాకు ఒక శుభ పరిణామం అనేది మేము ఆలోచన చేసుకున్నాం. మేము ఇప్పుడు వచ్చినటువంటి మా రైతులం కానీ పెద్ద మనుషులం కానీ అందరం కానీ మేము కొంచెం సంబరం చేసుకునే పద్ధతులలో ఉన్నాం. దీన్ని ఇంకొక అర్ధ గంటలో అయితే మేము
ఈ కార్యక్రమం అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరంగా మేము చేసే పని ఏదైనా కూడా మా పూర్వీకులు సూచించిన దాన్ని బట్టే మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈరోజు మాత్రం మేము వచ్చినందుకు, మేము మొక్కినందుకు మాకు ఈరోజు వర్ష సూచకన అనేది కనబడ్డది. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ గంట క్రితం నుంచి వర్షం పడుతుంది. మేము చేసిన దానికి ఫలితం దక్కిందని చెప్పి మేము కొంచెం అభినందనలు తెలియజేసుకుంటాను. ఎవరికి ప్రకృతి పరంగా వానదేవునికి మేము అభినందనలు చెప్తాను, ప్రకృతి పరంగా చెప్తాను. ఇది ఒకటి మాకు మాత్రం సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మా పూజలన్నీ ఇక్కడ ముగించుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తురుబంగా కన్యాగూడెం గ్రామం ముందుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తాతల ముత్తాతలు ఏ విధంగా ఆ కాలంలో పూజలు చేశారో ఆ పూజలు చేసిన క్రమంలోనే అప్పుడు వర్షాలు బాగుపడేది, కుంటలు చెరువుల నిండుగా ఉండేది, పంటల సమృద్ధిగా పండేది చెప్పి వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని వాళ్ళ తండ్రిదండ్రుల వాళ్ళ తాతల యొక్క సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చు ఈ రోజు ఈ కన్యాగూడెం గ్రామంలో ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుతం ఇది అంటే ఈ గ్రామంలో కన్యాగూడెం గ్రామంలో ఆ దేవతలు పూజిస్తున్న విషయాలపై 4 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ దేవతో సుధాకర్, 4 టీవీ వరంగల్.